ఈ తల్లి భూదేవిలోంచి సమస్తమైన భోగోపకరణములు వస్తున్నాయి. నీకు కావలసిన దానికన్నా ఎక్కువ వాడుకుంటే నువ్వు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసిన వాడివి. నీకు కావలసిన దానికన్నా తక్కువ వాడుకుంటే నీకు నువ్వు ద్రోహం చేసుకున్నవాడివి. రెండిటి మధ్య సమతౌల్యాన్ని పాటించి ఎంతవరకు అవసరమో అంతవరకే భోగం అనుభవిద్దామన్న స్పృహ లోకుల యందు ఉండకుండా అన్యాయంగా ద్రవ్యాన్ని సంపాదించడం, అన్యాయంగా భోగాలు అనుభవించడం, అన్యాయంగా ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడం తప్ప చతుర్థి విభక్తి వేసి ఆత్మోన్నతి కొరకు తన ఎదుటికుండా ఉన్నటువంటి వాడిలో నారాయణుణ్ణి చూసి దానం చేసేవాడు ఉండడం. ఈ వ్యవస్థని చక్కపరచాలి. ఇదే కలిపురుషుని యొక్క ఉద్ధతికి కారణం. అర్థము కామము రెండు ధర్మము నుంచి ముడి విడిపోతాయి. ఇప్పుడు దీని కారణం చేత ఉపద్రవం వస్తుంది. ఈ ఉపద్రవము యొక్క పేరే రోగము. రోగమన్న పేరొచ్చి లోకంలో జనులు బాధలు పడ్డం ప్రారంభం చేస్తారు. ఇప్పుడు రోగాది తాపత్రయములు కలుగగా ప్రమాదములు సంభవిస్తూ ఉంటాయి. ప్రమాదము అన్న మాటకి శాస్త్రంలో అర్థం ఏమిటో తెలుసా అండి? మీకు ఏ ఏ విభూతులు ఉన్నాయని మీరు సంతోషించగలరో, ఏ విభూతుల చేత మీకు ఒక గొప్ప గుర్తింపు ఉన్నదని మీరు అనుకుంటున్నారో, అవి ఏవి ఒక ఘటన జరుగుతున్నప్పుడు తప్పించలేకుండా మీ బుద్ధి మిమ్మల్ని రక్షించలేని దయనీయ స్థితికి దిగజారి ఘటన జరిగితే ప్రమాదమని పేరు. అందుకే ప్రమాదమును నివారించగలిగిన వాడెవరు? పరమేశ్వరుడు ఒక్కడే. ప్రమాదము నీ బుద్ధికి ఎరిగి జరిగినది కాదు, అందుకే దాన్ని తప్పించలేవు. నీ బుద్ధి చేత తప్పించుకోవడానికి వీలు లేనిదైనటువంటి ప్రమాదమును తప్పించుకోలేరు. అటువంటి ఉపద్రవములు ఎన్నో వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే వారు భోగమును అనుభవించలేరు. వారికి శ్రీ భూ దేవుల అనుగ్రహము అందదు నా అనుజ్ఞ లేక. మీరు అందుకే చూడండి, భూమికి పండించడం లక్షణం. ఆ కాలమునకు యోగ్యంగా ఉంది, బోలెడంత పంట పండింది. అబ్బా ఎంత పంటో అనుకున్నాడు. అలిమిమాలిన వర్షం పడింది. పంట కోతలకు వచ్చే వేళకి నోటికొచ్చింది లేదు. మధ్యలో శ్రీనివాసుడు ఉండి, శ్రీ మహావిష్ణువు ఉండి, ఇటు శ్రీదేవి భూదేవి ఉంటారు. గుర్తేమిటంటే భూమి పండించిన ఆయన అనుగ్రహమే. పండించిన భూమి మీకు అనుభవంగా లక్ష్మిగా లక్ష్మగా అనుభవంలోకి వచ్చిన ఆయన అనుగ్రహమే. ఒకనాడు ఉన్న భక్తి ఒకనాడు పతనమైతే ఇలా చూసి అనుగ్రహించన్నవాడే ఇలా చూసి ఇలా అంటాడు. ధర్మమును వదిలిపెట్టేసిన లోకానికి భోగమును అనుగ్రహించవద్దు అంటాడు. అందదు ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణామాభేర్మో రోమో ఏషాం కించనా మమత్ అని యజుర్వేదం నమస్కారం చేస్తుంది ఈశ్వరుడికి. దాన్ని తొలగించగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరకుండా మా వలన అన్నీ జరిగిపోతాయి అనుకున్నాం అనుకోండి, ఉపద్రవమునకు కారణమవుతుంది. అందుకే కాశీపట్టణంలో అన్నపూర్ణ అంత గొప్ప స్వరూపం. కాశీపట్టణంలో అన్నపూర్ణని అంత ప్రఖ్యాతి దేనికో తెలుసా అండి? మీరు ఆనకట్ట కట్టగలరు, నీరు నిల్వ చేయగలరు. మీరు ఆనకట్టలో నీరు తెచ్చి పొలానికి వదలగలరు, పొలంలో పంట పండించగలరు. కానీ పండిన పంట మీ నోటిలోకి వచ్చి మీరు పంట మీరుగా మారిపోవాలంటే, అంటే నేను అన్నం తింటే అన్నం నేనుగా మారిపోతాను. అన్నం నేనుగా మారిపోయే ప్రక్రియ జరగాలంటే అన్నపూర్ణ అనుగ్రహం ఉండాలి. లేనినాడు అక్కడే ఉన్న పంట మీరుగా మారలేరు. ఆకలి కేకలతో ప్రజలు పడిపోతుంటారు. ధాన్యాగారాల్లో ధాన్యం ధాన్యంగా ఉండిపోతుంటారు. ఈ అసమతౌల్యము నశించిపోవాలి అంటే అన్నపూర్ణమ్మ అనుగ్రహం కావాలి. ఆవిడ అనుగ్రహం కోసమే భగవతి ప్రార్థన, భగవంతుని ప్రార్థన లోకంలో వచ్చాయి. ఈ తాపత్రయాలలో మళ్ళీ ఏం చేస్తారో తెలుసా జనులు? అప్పుడు వాడికి జ్ఞాపకం వస్తుంది, నన్ను రక్షించేవాడు లేడు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? మరి చేసిన పాపం ఏం చేయాలి? ఆయన అన్నాడు లక్ష్మీదేవితో, రోగాది తాపత్రయములు కలుగగా వెరచి పలు విధముల నన్ను పేర్కొనుచు మొరలు పెట్టునప్పుడు అప్పుడు ముడుపులు కడతారు, గోవిందా అంటారు, ఏడుకొండలవాడ నువ్వే రక్షించాలంటారు, నిలువు దోపిడీ ఇచ్చేస్తానంటారు. ఇన్ని మాటలంటే నేనేం చెయ్యాలి? వాడి ఆర్తి చూసి బతికించనా? కలియుగంలో అడగకపోయినా వచ్చి ఎందుకు కూర్చున్నానో తెలుసా లక్ష్మి? వాడు ఆ కలి ఉద్ధతి చేత ఇన్ని పాపాలు చేసి తనని రక్షించేవాడు లేని దైన్య స్థితిలో పడి నా పేరు చెప్పి మొరలు పెడితే వాణ్ణి విడిచిపెట్టి వైకుంఠంలో కూర్చోలేను.
అంత కృతజ్ఞుడైన. అప్పుడేం చేస్తానో తెలుసా, వాడికి మళ్ళీ ధర్మమునందు అనురక్తి కలగడం కోసమని వాడి పాపాన్ని ద్రవ్యం మీదకి ఆకర్షణ చేస్తాను. ప్రతి వాడిలో బుద్ధి పుట్టిస్తాను. హుండీలో ఇంత వేస్తానంటూ ఉంటాడు. అందుకే వెంకటాచలంలో ఎన్నో హుండీలు పెట్టక్కర్లేదు, ఒక్క హుండీ పెట్టినా చాలా, అందరూ క్యూ కట్టి మరీ వేసేస్తారు. ఎందుకు వేసేస్తారు అంటే పాపము ద్రవ్యముగా మారుస్తుంటాను ఆ హుండీ స్థానం దగ్గర. ప్రజల దుష్కర్మములు వారి ద్రవ్యంబుపై ఆవాహనంబు చేసి తత్పాపరూపమైనట్టి ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు. ఆ డబ్బు చూసి పొంగిపోతాననుకుంటున్నావా? హుండీలు విప్పి పరకామణి లెక్క పెడుతుంటేనే సంతోషిస్తాననుకుంటున్నావా? నాకు గుండెల్లో చెయ్యి పెట్టి కెలికినట్టుంటుంది లక్ష్మి. లోకం ధర్మాన్ని విడిచిపెట్టి తిరిగి ముడుపులు కట్టి తెచ్చి నాకు వేసిన పాపం, ఆ పాపపు ద్రవ్యాన్ని చూసి బాధ పెడతాను. కానీ అంత డబ్బు, అంత పాపపు డబ్బు ఏం చెయ్యాలని ఆలోచించి అగ్నులైన జనులకి పింతున చలమతిని. పావలా కాసు నేను ముట్టుకోను, డబ్బు నేను తినను. చాలామంది అనుకుంటారు అదంతా వెంకటరమణుడిది అనుకుంటారు. 5 పైసలు ముట్టుకోనని చెప్పాడు ఆయన వెంకటాచల మహాత్మ్యంలో. నేను తీసుకోను డబ్బు. అదంతా ఏం చేస్తానో తెలుసా, అన్నదానమని, వస్త్రదానమని, కళ్యాణోత్సవాలని, ఏదో ప్రజలకి వివాహాలు చేయిస్తున్నామని రకరకాల పేర్లతో మళ్ళీ ఆ డబ్బు అమాయకులైన వాళ్ళకి ఇచ్చేస్తాను. నేనేవి అందులో నయా పైసా పుచ్చుకోను. నేను పుచ్చుకునే డబ్బు కొంతుంది. ఎవరి డబ్బు పుచ్చుకుంటానో తెలుసా, ఇలను పుణ్యాత్ములైనట్టి వారు, కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తారో తెలుసా కొండకి? వాళ్ళు నాకు ఈ కోరికుంది ఈశ్వరా అని రారు. వాళ్ళు నన్ను చూడకుండా ఉండలేక వస్తారు. వాళ్ళు ఏదో ఏడాదికో 6 నెలలకో నియమం పెట్టుకుంటారు. తల్లిని తండ్రిని చూడకుండా కొడుకు ఎలా ఉండలేడో, బిడ్డల్ని చూడకుండా తల్లిదండ్రులు ఎలా ఉండలేరో, అలా నన్ను చూడకుండా ఉండలేనని వాడు పెట్టి సర్దుకుంటున్న దగ్గర నుంచి పొంగిపోతూ కడుపేదవాడైనా వాడు ఉన్న ఇనప్పెట్లోనే ఆ 2 పంచెల చాపులు వేసుకుని ఆ ట్రంకు పెట్టి తల మీద పెట్టుకుని ఆ చంటి బిడ్డని చంకలో పెట్టుకుని ఆఖరికి రూమ్ తీసుకోవడం కూడా చేతకాక రోడ్ల మీద పడుకుని చెట్ల కింద నిద్రపోయి ఉచిత దర్శనంలో 23 గంటలు నించుని పెట్టిన పులిహార తిని ట్రంకు పెట్టిని స్కాన్ చేస్తే ఏమిటో తెలియక పెట్టి నెత్తి మీద పెట్టుకుని పిల్లాన్ని చంకలో పెట్టుకుని భార్యని చేత్తో పట్టుకుని గోవిందా అంటూ నా వంక చూసి ఇచ్చిన ఒక్క లడ్డు గోటితో కూడా గోకి నోట్లో వేసుకోకుండా ఇంటికి పట్టుకెళ్ళి మళ్ళీ తను పూజ చేసి ఆ ఉన్న లడ్డులో అందులోనే మళ్ళీ కాసిని ఏదో పేలాలు కలిపి శనగపప్పు కలిపి ఓ పళ్ళెంలో పోసి నలుగురికి పంచిపెట్టి అప్పుడు తాను కళ్ళకత్తుకు తిని గడ్డం చేసుకున్నవాడున్నాడే, ఆ అమాయకుడైనటువంటి భక్తుడు పరమ ధార్మికంగా తనకున్న 2 ఎకరాలతో బతుకుతున్నవాడున్నాడే, వాడు తెచ్చిన హుండీలో వేసిన పావలా కాసు వెతుక్కు తీసుకుంటా లక్ష్మి. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నేను కొంత గైకొని కొంత ధనదుకు వడ్డీకిచ్చి కాలంబు వింతలీల చెల్లించుచుండెదా అనుచు మచ్చికను పలికే. లక్ష్మి, దేనికి పొంగిపోతానో తెలుసా? ధర్మానికి కట్టుబడి నేను ఎలా బ్రతకమని వేదంలో చెప్పానో అలా బ్రతుకుతూ సంతోషంగా జీవితాన్ని గడుపుతూ నా కొండకి నన్నే చూడడానికి వచ్చి నన్ను చూసి మురిసిపోయి ఆనందపడిపోయి కన్నుల నీరు నిండి గోవిందా గోవిందా అనుకుంటూ తలకున్న పాగా విప్పి వేసుకుని పడుకుని నిద్రపోయి లేచి వెళ్ళిపోయిన అమాయకుడున్నాడే, గుండెల నిండా భక్తితో వచ్చిన వాడున్నాడే, వాణ్ణి చూసి మురిసిపోయి